సంవత్సరాలకి దాని మీద చాలా వర్క్ చేస్తున్నారు. నిన్ననే వికారాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, మేకలు, గొర్రెలు, బర్రెలు, దూళ్ళన్నీ అడవిలోకి పోయి అడవిని నాశనం చేస్తున్నాయి, పొయ్యిలకు కట్టెలు తీసుకొచ్చి అడవిని నాశనం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ వేదిక నుండి మనందరి తరఫున ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారికి సూటిగా ఒక మాట అడుగుతున్నాం. గొర్రెలు, బర్రెలు, మేకలు, దూడలు అడవిలో కాకపోతే కార్పొరేట్ ఆఫీసులలో పోయి మేస్తాయా అని అడుగుతున్నాం. జీవరాశులు ఉండాలి అడవిలో, జీవరాశులు పోయి అడవిని నాశనం చేస్తున్నాయని చెప్తున్నాడు ఆయన. కార్పొరేట్ చదువులు చదువుకొని వచ్చింది కాబట్టి శాస్త్రీయమైనటువంటి విద్యా విధానం ఆయనకు మొదటి నుండి ఉంటే ఇలాంటి ప్రశ్న రాకపోయేది. కాబట్టి కొండ విశ్వేశ్వరరెడ్డి గారు బేషరతుగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదిక నుండి డిమాండ్ చేస్తూ, ఇప్పుడు దుసర్ల సత్యనారాయణ గారు అసలు అడవికి రూపం ఇచ్చి అడవి ప్రాధాన్యత ఏందనేది చెప్పేసి ఈ సమాజానికి పరిచయం చేస్తూ, అసలు చాలా ఇంకా చెప్పడానికి మాటలు లేకపోయినా, ఇప్పుడు మనకు టైం లేకపోయినా సారు చేసినటువంటి కృషి చాలా గొప్పది. ఒక అడవి పోతుందంటే తట్టుకోలేక ఇక్కడికి వచ్చి ఉన్నారు. సార్ను తులసి యొక్క పరిచయం చేసి మాట్లాడచ్చు.